బిజినెస్ మ్యాన్ వీరు కూడా ఉన్నారు. ఇటు నాగేంద్ర గారు చిరంజీవి అభిమాని, జనసేన స్టేట్ సెక్రటరీ, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా వినాయకరావు గారు, ఏంటి అసలు ఇదంతా ఒక వివాదంగా మారడానికి కారణం ఏంటి? అసలు ఎంత సద్దుమణిగిపోయి అంత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్న సమయంలో ఎప్పుడో జరిగినటువంటి ఇష్యూ అసెంబ్లీలో ప్రస్తావనకు రావడం, అవి మళ్ళీ రెండు సినీ అభిమానుల మీద, ఈ అగ్ర హీరోల అభిమానుల మధ్య మళ్ళీ చిచ్చు, అది చల్లారినా కానీ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం ఇంకొక పార్టీ చేస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది రాజకీయం చేయాల్సిన అంశం కూడా కాదండి. ఎందుకంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు చాలా సన్నిహిత మిత్రులు, ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసిన వ్యక్తులు. ఎప్పుడు పోటాపోటీగా వాళ్ళ సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ ఎప్పుడు సంయమనం కోల్పోయి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోలేదు. పరిస్థితి చేజారి పరిస్థితి ఎప్పుడు రానివ్వలేదు. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇది మనం ఒకటే చూడాలి, ఇది అసెంబ్లీలో జరిగిన విషయం, రాజకీయాలకే పరిమితం చేద్దాం. ఇంకా మిగతా విషయాలు వ్యక్తిగత సామాజిక పరంగా కానీ అభిమానుల పరంగా కానీ ఇంకా వేరే రకాల రాజకీయ పరంగా కానీ ఆలోచించద్దు. అసెంబ్లీలో జరిగిన విషయం కాబట్టి అయిపోయింది. అది యాక్చువల్గా ఒక చెప్పాలంటే కామినేని శ్రీనివాసరావు గారు ఇది ఎందుకని లేవనెత్తారు అంశం, కానీ ఇది అంతవరకే అయిపోయింది. అసెంబ్లీలో చెప్పారు, అయిపోయింది. దాని గురించి ఇంకా ఎవరు మీరు దాని గురించి పెద్దగా ఆలోచించకుండా, సీరియస్గా ఆలోచించకుండా, ఎందుకంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు కలిసి నటించే ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి రావడం నిజంగా చాలా దురదృష్టకరం. దయచేసి అభిమానులు కానీ మిగతా ఇప్పుడు రాజకీయాలకు వాడుకోవద్దు వాళ్ళిద్దరిని. మీ రాజకీయాలు మీరు చూసుకోండి, అంతేగాని రాజకీయాల గురించి మీ సామాజిక పరంగా కూడా ఆలోచించొద్దు. ఒక విషయం ఆ రోజు అసెంబ్లీలో జరిగిన విషయం ఇది, అంతే, అంతటితో అయిపోయింది. దాని గురించి ఇంకా మళ్ళీ మంట రాజేసి ఎట్లా చేయాలి, ఇలా అన్నారు, ఇలా పాత విషయాలన్నీ తీసుకురొచ్చి దయచేసి చేయొద్దని నా అభిప్రాయం సార్. రైట్. సుబ్బారావు గారు, మొదటి నుంచి కూడా ఈ అంశం జరిగినప్పటి నుంచి కూడా మీరు లేదు ఇదంతా ఒక రాజకీయం చేసే ప్రయత్నం, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఇండస్ట్రీ బాగానే ఉంది, కానీ దీంట్లో కావాలని కొద్దిమంది చేస్తున్నటువంటి డ్రామా అనే విధంగానే చూసారు, మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు మీరు ఈ అంశం? అంటే ఇప్పుడు వినాయకరావు గారు చెప్పినట్టు కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీలో అంశాన్ని లేవనెత్తినప్పుడు బాలకృష్ణ గారు